నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. అది వాంగీబాత్. ఇది కర్ణాటకలో చాలా స్పెషల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మాకైతే సాయిబాబా టెంపుల్లో గురువారం కానీ మిగతా ఏదైనా సాయిబాబా స్పెషల్ డేస్లో ఈ వాంగీబాత్ ప్రసాదంలో పెడతారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క మసాలా కూడా మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. వాంగీబాత్ మసాలా అని బయట దొరుకుతుంది, అది అవసరం లేదు. క్విక్గా మన ఇన్స్టెంట్గానే మనం అనుకోగానే వెంటనే 10 మినిట్స్లో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. రండి మీకు చూపిస్తాను. వాంగీబాత్ కోసం ఇటువంటి తెల్లగా పొడవుగా ఉన్న వంకాయలు వాడతారండి. ఈ వంకాయలే బాగుంటాయి వాంగీబాత్కి. దీన్ని కోసుకొని మనం వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకుంటాం కదా, అలా సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను వాంగీబాత్కి మసాలా రెడీ చేస్తున్నాను. ఒక పొయ్యి మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 4 స్పూన్లు శనగపప్పు, 4 స్పూన్లు మినప్పప్పు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకుని 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. లైట్గానే వేయండి, ఆయిల్ కొంచెం వేపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూను గసగసాలు, 2 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగ మొగ్గలు వేయండి. ఎక్కువ వేయొద్దండి, ఇది లైట్గా ఉంటుంది, స్పైస్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒక గుప్పెడు మీకు డ్రై కోకోనట్ ఉంటుంది కదా ముక్కలు, అవి ఉంటే వేసుకోండి. లేదు అంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు, దీంట్లో వేగిపోతుంది. పచ్చి కొబ్బరి వేసుకోవాలంటే అవి తీసేసాక వేసుకోండి. డ్రై కోకోనట్ ఉంటే అవి వేగిపోయాక వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇదిగోండి, ఇలా వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసేసుకోవడమే. పక్కన పెట్టేసుకుని ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం చిటికెడు జీలకర్ర, దాంట్లోనే సన్నగా పొడవుగా కోసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఇవి కొంచెం వేగాలి. దాంట్లోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దీన్ని మనం 2-3 రకాలుగా చేయొచ్చండి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఉడికించిన అన్నంతో చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా, లేదు అంటే మనం ముందే ప్రిపరేషన్లోనే చేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా చేసుకుని ఇన్స్టెంట్గా అయిపోతుంది. ముందే మనం అనుకుంటే కనుక ఈ వాంగీబాత్ని ముందుగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా ఇంకోసారి మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, తర్వాత ఈ వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ ఈ వంకాయ ముక్కలు మగ్గిపోవాలండి, అంతే. ఈ మగ్గిపోయినాయి అంటే మన ప్రాసెస్ అయితే అయిపోయింది. కరెక్ట్గా 10 మినిట్స్లో మన వాంగీబాత్ మసాలా రెడీగా ఉంటే కరెక్ట్గా 10 మినిట్స్లో ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసేసుకోవచ్చండి. వంకాయ తినని వాళ్ళు కూడా ఈ వాంగీబాత్ చేస్తే తింటారు ఇష్టంగా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వాంగీబాత్ మసాలాస్ అని బయట దొరుకుతున్నాయి, మీకు కుదరకపోతే అదైనా తెచ్చుకోవచ్చు. చిటికెడు పసుపు వేసాను, అది కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఎందుకంటే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునేటప్పుడు బయట నుంచి కొనుక్కు తెచ్చుకోవడం దేనికి, ఇది పెద్ద కష్టమేం కాదు కదా. ఒకసారి మసాలాలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది నెల రోజులైనా నిల్వ ఉంటుంది, ఏమీ అవ్వదు. ఇవి మగ్గడానికి సాల్ట్ కూడా వేసానండి. నెల రోజులైనా ఏమీ కాదు, ఒకసారి చేసి పెట్టుకోండి, అప్పుడప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ముందుగా మగ్గాలి, మగ్గే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఒక ప్లేట్లో అన్నాన్ని చల్లారి పెట్టేసుకోండి. నేను ముందుగా అనుకుంటే కనుక సోనా మసూరి బియ్యాన్ని అయితే నేను కొంచెం చేసేదాన్ని. ఇది మేము కొంచెం లైట్గా పట్టుపెట్టిన బియ్యం తింటాం అనమాట, అందుకే అవి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోండి, మనం ముందుగా వేపుకున్నాం కదా, ఈ మసాలాలన్నీ చల్లారిపోయాక నేను మిక్సీలో వేసి ఇలా కోర్స్గా పౌడర్ చేసుకున్నాను. కోర్స్గానే అవుతుందండి, ఇంకా అంతకన్నా చేయాలని అవ్వదు. కోర్స్గానే అవుతుంది, కోర్స్గా అయితేనే బాగుంటుంది. ఇదిగోండి, వంకాయ ముక్కలు మగ్గిపోయినాయా, ఫుల్గా మగ్గిపోవాలండి. వంకాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత చూడండి, ఇలా గరిటె పెట్టి నొక్కితే వంకాయ మగ్గిందో లేదో తెలుస్తుంది. మనకి మెట్ట వంకాయలు అంటారు కదండి, లావుగా పొట్టిగా ఉంటాయి. ఆ వంకాయలతో అంత బాగుండదండి, ఈ సన్నగా పొడవుగా ఉన్న వంకాయలే టేస్టీగా ఉంటాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని తిప్పేసుకోవడమే. ఎప్పుడు కూడా ఇలాంటి రైస్లు చేస్తున్నప్పుడు ఐరన్ ప్యాన్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. ప్యాన్ కూడా హైలోనే పెట్టాలండి. రైస్ వేసిన తర్వాత ఖచ్చితంగా ప్యాన్ హైలో ఉండాలి. హైలో ఉంటేనే మన రైస్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది, బాగుంటుంది. అన్నీ కలుస్తాయి, చిట్పట్ అంటూ ఉంటుంది, బాగుంటుంది. ఏ రైస్లో అయినా సరే, ఫ్రైడ్ రైస్ అయినా సరే మన స్టవ్ హైలో పెట్టుకు చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. రైస్ బాగుంటుంది, పర్ఫెక్ట్గా అవుతుంది. స్లోగా పెట్టుకుంటే ముద్దలా అయిపోతుందండి, అంత బాగుండదు. హైలో పెట్టుకుని చేసుకోండి. ఇదిగోండి, మొత్తం ఈ వాంగీబాత్ ముక్కలు మొత్తం పట్టించేసిన తర్వాత ఫైనల్గా ఈ మసాలా పౌడర్ వేసేసుకోవడమే. మసాలా పౌడర్ మనం గరం మసాలాగా తక్కువ పట్టదండి, ఎందుకంటే మనం పప్పులన్నీ వేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా, మైల్డ్ మసాలాలో వేసాం కదా దీంట్లో, అందుకని ఆల్మోస్ట్ ఒక 5 to 6 స్పూన్స్ వేసుకోండి. ఘాటేం ఉండదు, కమ్మగా ఉంటుంది. కొబ్బరి వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. ఈ టేస్ట్ మొత్తం ఈ మసాలా ఆ వంకాయతోనే ఉంటుంది. ఇంక మిగతాదంతా నార్మలే కదా, ఇందులో వెరైటీ ఏముంది, అంతేనండి. మొత్తం తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. వంకాయ ముక్కల్లో సాల్ట్ వేసాను. నేను పౌడర్ కొట్టేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి కొట్టాను. ఇదిగోండి, ఇవన్నీ కలిపాక చూశాను, కొంచెం తక్కువ అనిపించింది, మళ్ళీ కొంచెం పౌడర్ మసాలా వేసాను. మనం ఎంతవరకు సరిపోతుంది అనుకుంటే అంతవరకు వేసుకోవడమే. దీనివల్ల ఘాట్ ఏమి ఉండదు, కమ్మగా ఉంటుంది, అంతే, ఇబ్బంది ఏమి ఉండదు. చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకోండి. ఏ రైస్లోనే నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరు,
నెయ్యి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక తిప్పేసి పాన్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, మొత్తం మసాలాలంతా ఈ రైస్కి పట్టి కొంచెం ఆ వేడంతా సెటిల్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా క్విక్గా తొందరగా అయితే ఇలా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.